హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే నేను చూపించబోయే రెసిపీ ఉండ్రాళ్ళ పాయసం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం బియ్యం పిండి ఏ కప్పుతో తీసుకున్నామో మిగిలిన మెజర్మెంట్స్ అన్ని అదే కప్పుతో తీసుకుంటే ఉండ్రాళ్ళ పాయసం అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కసారి వాటర్ కి పిండి అంతా పట్టేట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక్క 10 మినిట్స్లో మనకి ఉండ్రాళ్ళ పిండి అనేది రెడీ అవుతుంది. చూసారు కదా, మంచిగా మనకి పిండి అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. ఈ టైంలో మనం 2 టీ స్పూన్ల బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకోవడం వల్ల మనకు ఉండ్రాలు తిన్నప్పుడు చప్పగా అనిపించకుండా కమ్మగా ఉంటాయి పాయసంలో. బెల్లం అంతా బాగా పిండికి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఉండ్రాళ్ళ పిండి మనకు పర్ఫెక్ట్గా వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అలా కుక్ అయితే ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, మనకి పిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఇలా పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడైనా మనకు బెల్లం ముద్దలు ఉంటాయి కదా, అవి ఉంటే మెల్ట్ అయిపోతాయి. 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసేయాలి స్టవ్ ఆఫ్ చేసి. ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ కొంచెం ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు 1 కప్పు వేసుకోవాలి. 3/4 కప్పు వేసుకుంటే స్వీట్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇలా బెల్లం అంతా మంచి వాటర్లో మిక్స్ అయ్యేట్టు ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ముందుగా ఒక 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. పప్పు ఇలా నానబెట్టడం వల్ల తొందరగా మనకి ఉడుకుతుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉండ్రాళ్ళ కోసం పిండి, ఇలా ఒకసారి మళ్ళీ సాఫ్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుంచి కొంచెం కొంచెం ముద్ద తీసుకొని రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి పిండి ఎక్కడ కూడా చేతులకు అంటుకోదు, నెయ్యి అనేది వేసాం కదా. చూసారా ఎంత చక్కగా బాల్ లాగా వచ్చిందో మనకి ఉండ్రం అనేది. ఇదే విధంగా మిగిలిన ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉండ్రాలు ప్రిపేర్ చేసిన పిండిలో నుంచి కొంచెం పిండి తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ పిండి అంతా మెల్ట్ అయ్యేట్టు బాగా కలుపుకోవాలి. ఇలా ఈ పిండిని మనం ప్రిపేర్ చేసుకోవడం వలన పాయసంలో వేసుకుంటే పాయసం అనేది చిక్కపడుతుంది, అలాగే తిన్నప్పుడు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు బెల్లం సిరప్ అనేది మనకు రెడీ అయింది కదా. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఉండ్రాళ్ళు వేసుకోవాలి. వేసాక ఒక 2 మినిట్స్ తర్వాత కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఉండ్రాళ్ళు అనేవి విరిగిపోతాయి. చూసారు కదా, ఉండ్రాళ్ళు అనేవి చాలా మంచిగా కుక్ అయ్యాయి. పప్పు ఒకసారి మనం కుక్ అయిందో లేదో చూసుకోవాలి. పప్పు ఇలా మనం ముట్టుకుంటే 2 ముక్కలుగా విడిపోవాలి. అలా అయితే మనకి సాఫ్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా రైస్ పిండి వాటర్, ఆ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వలన పాయసం అనేది చిక్కపడుతుంది. ఉండ్రాళ్ళ పాయసం ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను కదా, అందుకని పాయసం అంతా చల్లారాక పాలు యాడ్ చేసుకుంటే పాయసం అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా పాయసం రెడీ అయ్యాక చల్లడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొంచెం కాజు మరియు ఎండు ద్రాక్ష వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే పాయసంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది రుచి అనేది. చూసారు కదా, డ్రై ఫ్రూట్స్ అనేవి చాలా బాగా ఫ్రై అయ్యాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేటప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టాలి, ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతాయి, లేదంటే మాడిపోతాయి. ఇలా మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పాయసంలోకి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పాయసం అనేది చల్లబడింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కాచి పెట్టుకున్న 1 కప్పు పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అనేవి చాలా చిక్కగా ఉండాలి. పాలు ఎంత చిక్కగా ఉంటే పాయసం అనేది అంత టేస్టీగా ఉంటుంది. పాలు ఒక్కసారి బాగా పాయసంకు పట్టేట్టు కలుపుకోవాలి. ఎంతో టేస్టీ అయిన వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం ఉండ్రాళ్ళ పాయసం. ఈ వినాయక చవితికి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.